అయ్యప్ప స్వామి ఎంత గొప్ప దేవుడంటే ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయనకున్న ఆదరణ, దేవుల్లో ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది ఆయనకి. రీసెంట్లీగా చాలామంది అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. అయ్యప్ప మాల వేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నమాట. రీసెంట్లీగా శబరిమలలో కూడా తొక్కిసలాట జరిగింది. ఒకరిద్దరు కూడా చనిపోయారు. అంటే ప్రజాదరణ ఎక్కువైందన్నమాట. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు భక్తికి అంటే అయ్యప్ప స్వామి మీద భక్తి విపరీతంగా పెరిగింది. అటువంటి తరుణంలో అయ్యప్ప స్వామియే ప్రజల్ని కాపాడాడనమాట. అయ్యప్ప స్వామి మాల రూపంలో ఉన్నటువంటి వ్యక్తులే వచ్చి కాపాడారు ప్రజల్ని. అదేంటంటే ఒకసారి చూసుకుందాం. బాపట్ల జిల్లాలోని సంతమాలుగూరు మండలం కొమ్మలపాడు వద్ద అద్దంకి నార్కెట్పల్లి రోడ్డుపై కారు అదుపు తప్పి ఎన్ఎస్పి కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన కలకలం రేపిందన్నమాట. అయితే కాలువలో స్నానం చేస్తున్న కొందరు అయ్యప్ప స్వాములు అప్రమత్తతతో వ్యవహరించి కారులో చిక్కుకున్న డ్రైవర్ను సురక్షితంగా కాపాడారు. విడికొండ నుండి ఒంగోలు వైపు వెళ్తున్న కారుకు కొమ్మలపాడు వద్ద అకస్మాత్తుగా ఒక మోటార్ సైకిల్ అడ్డుకు వచ్చిందన్నమాట. అయితే మోటార్ సైకిల్ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎన్ఎస్పి కాలువలోకి దూసుకెళ్ళింది. అయితే అయ్యప్ప స్వాములు పక్కనే ఉండడంతో వెంటనే అప్రమత్తం అయ్యి అయితే ఆ డ్రైవర్ని అయితే కాపాడడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అయ్యప్ప స్వామియే అయ్యప్ప దారంలో వచ్చి ఇతన్ని కాపాడాడని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు.